హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ధనియాలతోని మసాలా రెడీ చేస్తున్నానండి. ఈ మసాలాను మీరు అన్ని కర్రీస్‌లోకి యూజ్ చేసుకోవద్దు. చికెన్, ఈవెన్ వెజ్ ఆర్ నాన్ వెజ్ చాలా బావుంటది. ఇలా ట్రై చేయండి. ధనియాలు, లవంగాలు, చెక్క, కొంచెం జీలకర్ర, ఒక 2 లేదా 1 అయినా యాలకులు తీసుకోండి. వాటిని మంచిగా మిక్స్ చేసుకోండి. ధనియాలేమో ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి. రిమైనింగ్ ఏమో తక్కువ కొన్ని కొన్ని వేసుకోవాలి సరిపోతుంది. ఎందుకంటే అవి కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ధనియాలు మాత్రం ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి. ఇలా ట్రై చేయండి, మసాలా చాలా బావుంటది. వీటన్నిటిని మంచిగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం గోల్డెన్ కలర్‌లో వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. అలా ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. కొంచెం వాటిని వేడిగా ఉన్నాయి కదా, చల్లార్చుకోవాలి. చల్లగైన తర్వాత మిక్సీలో వేసుకొని పొడిలాగా చేసుకోవాలి. మంచిగా మెత్తగా చేసుకోవాలి. నేను తర్వాత ఏం చేశానంటే ఒక 3 ఎల్లిపాయలు తీసుకొని పక్కన కచ్చాపచ్చాగా దంచుకొని దాంట్లో కలుపుకున్నాను. ఎందుకంటే స్మెల్ అనేది పోకుండా ఉంటుంది. చాలా రోజులైనా అలానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.